అర్జునుడు భగవాన్ శ్రీకృష్ణుని నోటి నుండి భగవద్గీతను ప్రత్యక్షంగా వినిన తొలి వ్యక్తి. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడు మానసిక ఆందోళనతో బాధపడ్డాడు. తన బంధువులను, గురువులను, స్నేహితులను హతమార్చడం ధర్మం కాదని భావించి ఆయుధాలు పడేశాడు. ధర్మసందేహంలో చిక్కుకున్న అర్జునుడు శ్రీకృష్ణుని తన గురువుగా అంగీకరించాడు. నేను నీ శిష్యుడిని అయ్యాను, నన్ను శరణు తీసుకో అని ప్రార్థించాడు. అర్జునుని అసలు పేరు పార్థ. ఆయనకు ధనంజయ, గాంధీవధారి, విజయ, కిరీటి అనే పేర్లు కూడా ఉన్నాయి. కృష్ణుడు అర్జునునికి కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం గురించి ఉపదేశించి యుద్ధం చేయమని ధైర్యం ఇచ్చాడు. శ్రీకృష్ణుడు చెప్పిన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే సూక్తిని అర్థం చేసుకుని కేవలం కర్తవ్యాన్ని చేయడమే ధర్మమని అంగీకరించాడు. భగవద్గీత ఆఖర్లో అర్జునుడు తన సందేహాలను తొలగించుకుని నష్టో మోహః స్మృతిలబ్ధ, నా భ్రాంతి తొలగిపోయింది, నేను ధర్మాన్ని తెలుసుకున్నాను అని యుద్ధానికి సిద్ధమయ్యాడు. ధర్మయుద్ధంలో తన బాధ్యతను గుర్తించి గాంధీవ ధనస్సుతో శత్రువులను ఎదుర్కొన్నాడు. అర్జునుడికి భగవాన్ శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం ఇచ్చి అహం సర్వస్య ప్రభవః, నేనే సర్వానికి మూలం అనే సత్యాన్ని తెలియజేశాడు. భగవద్గీత అర్జునుని జీవితాన్ని మార్చేసింది. భగవద్గీత ద్వారా అర్జునుడు ధర్మాన్ని అర్థం చేసుకుని భయాన్ని వీడి కర్మయోగాన్ని ఆచరించాడు. కృష్ణుడు ఉన్నచోట, అర్జునుడి బాణం ఉన్నచోట అక్కడే విజయము, ధర్మము. Thank you.